రియల్ అనాలిసిస్ నుంచి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం చూద్దాం. 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. స్టేట్మెంట్ ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏబీ టు ఆర్ ఈజ్ అ ఫంక్షన్ సచ్ దట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ. సెకండ్ పాయింట్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబీ. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబీ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఇచ్చారు, అలానే ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అని ఇచ్చారు. సో ఇచ్చింది ఫస్ట్ అది రాద్దాము. స్టేట్మెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్స్కి 2 మార్క్స్ ఉంటాయి, మిగిలిన థీరం ప్రూఫ్కి 8 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. గివెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ అండ్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబీ. ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఒక సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబీలో తీసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడం కోసం మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. డిఫైన్ ఏ ఫంక్షన్. డిఫైన్ ఏ ఫంక్షన్ ఫై అనే ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఎక్కడి నుంచి అంటే ఫై ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ టు ఆర్. ఎలా డిఫైన్ చేద్దామంటే సచ్ దట్ phi of x is equal to f of x plus kx for every x belongs to closed interval AB and phi of a equal to phi of b. సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ phi అనేది డిఫైన్ చేసాం. phi from AB to R such that phi of x is equal to f of x plus kx for every x belongs to closed interval AB అండ్ phi ఆఫ్ ఏ ఈక్వల్ టు phi ఆఫ్ బి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది, అలానే ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు మనం ఈ కండిషన్ తీసుకుందాం. సిన్స్ అండ్ సిన్స్ phi ఆఫ్ ఏ ఈక్వల్ టు phi ఆఫ్ బి ఫర్ phi ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు phi ఆఫ్ బి అనే కండిషన్ తీసుకున్నాం. ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా, phi ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. అలానే phi ఆఫ్ ఏ అంటే ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. phi ఆఫ్ బి అంటే ఎక్స్ ప్లేస్లో బీని సబ్స్టిట్యూట్ చేయాలి. phi ఆఫ్ ఏ అంటే ఏమని రాయొచ్చు, డెఫినేషన్ యూజ్ చేసి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కేఏ. అలానే phi ఆఫ్ బీని ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కేబి. దీని నుంచి కే వాల్యూ కనుక్కుందాం. సింప్లిఫికేషన్ చేసి ఈ కేబీని ఇటువైపు తీసుకొద్దాం, కేఏ మైనస్ కేబి. ఈ ఎఫ్ ఆఫ్ ఏని ఇటువైపు తీసుకెళ్దాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దాని నుంచి కేని కామన్ తీస్తే a minus b is equal to f of b minus f of a. k వాల్యూ కావాలి కాబట్టి k is equal to f of b minus f of a by a minus b. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో మనం ప్రూవ్ చేయాల్సింది f of b minus f of a by b minus a. సో ఇక్కడ మనకి a minus b ఉంది కాబట్టి మైనస్ని కామన్ తీద్దాం. మైనస్ని కామన్ తీస్తే k is equal to k is equal to f of b minus f of a by మైనస్ని కామన్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది, b మైనస్ a. సో దాని నుంచి మైనస్ k is equal to f of b మైనస్ f of a by b మైనస్ a. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు మనకి మైనస్ k వాల్యూ వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ b మైనస్ ఎఫ్ ఆఫ్ a by b మైనస్ a అని వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ k అనే ఫంక్షన్ మనకి డిఫైన్ చేసిన ఫంక్షన్ phi ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ప్లస్ కేఎక్స్ అని ఉంది. సో ఇందులో k అనేది కంటిన్యూసే. k అనేది కంటిన్యూస్ కాన్స్టెంట్ కాబట్టి అది కంటిన్యూస్ అవుతుంది. ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. సో దాని నుంచి కేఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది. అలానే ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్. సో కేఎక్స్ కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. Therefore, phi of x is continuous అని రాసుకోవాలి. phi of x is continuous. ఇక్కడ k అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ. k కంటిన్యూస్ కాబట్టి x కంటిన్యూస్, సో kx కంటిన్యూస్. f of x కంటిన్యూస్, fx ప్లస్ kx కంటిన్యూస్ అవుతుంది. f of x ప్లస్ kx అంటే ఏమవుతుంది, phi of x. డెఫినేషన్ మనం తీసుకున్నాం కదా, ఆ డెఫినేషన్ ప్రకారం phi of x ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబీ. నెక్స్ట్
ఇంకోటి డిరైవబిలిటీ చూద్దాం. కే అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది డిరైవబుల్ అవుతుంది. అలానే ఎక్స్ కూడా డిరైవబుల్. సో కేఎక్స్ ఈజ్ డిరైవబుల్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ ఈజ్ ఆల్సో డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్ అంటే ఏమనుకున్నాం, ఫై ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ derivable on open interval AB. సో phi of x derivable. మనకి ఒక కండిషన్ ఉంది. ఏం కండిషన్ అంటే we know that phi of A equal to phi of B. ఈ కండిషన్ ప్రకారం సో phi అనేది కంటిన్యూస్ అయింది, phi అనేది డిరైవబుల్ అయింది. అండ్ మనం తీసుకున్న డెఫినేషన్లో కండిషన్ తీసుకున్నాం ఏంటి అంటే phi of A equal to phi of B. ఇది రోల్స్ థీరం స్టేట్మెంటే కదా. రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి అంటే ఎఫ్ కంటిన్యూస్, ఎఫ్ డిరైవబుల్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో యూజింగ్ రోల్స్ థీరం బై రోల్స్ థీరం C belongs to open interval AB such that phi dash of C equal to 0. సో రోల్స్ థీరంలో ఏమని ఉంటుందంటే ఎఫ్ కంటిన్యూస్, ఎఫ్ డిరైవబుల్, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0. అది రోల్స్ థీరం స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఫై ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అని ఉంది, ఫై ఆఫ్ ఎక్స్ డిరైవబుల్ అని ఉంది అండ్ ఫై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి ఉంది. కాబట్టి రోల్స్ థీరం ప్రకారం అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0, ఇక్కడ ఫై ఉంది కాబట్టి ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0. మనం ఫైని ఏమని డిఫైన్ చేసాం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి చూద్దాం. ఫై డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. ఫై ఆఫ్ ఎక్స్ అంటే ఫై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కేఎక్స్. దాని నుంచి ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది చూద్దాం, డెరివేటివ్ చేయాలి. సో ఫై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. కే అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. సో మనకి ఫై డాష్ సి పెట్టండి, ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేస్తే ఫై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే. ఫై డాష్ ఆఫ్ సి అంటే ఎంత, 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే. దీని నుంచి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే ఈక్వల్ 0 కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే అవుతుంది. మైనస్ కే అంటే మనం ఏమని రాసుకున్న ఈక్వేషన్ 1లో ఫ్రమ్ 1 ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని రాసుకోవచ్చు. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఫర్ ఎవ్రీ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి. సో ప్రతి సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబికి ఇది ట్రూ అవుతుంది. ఇదే లగ్రాంజెస్ థీరం. ఎఫ్ అనేది కంటిన్యూస్, ఎఫ్ అనేది డిరైవబుల్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వచ్చింది. 10 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్.